హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాస్ అడ్డా ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 11 అయితే కంప్లీట్ అయింది అండ్ సీజన్ 12కి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అంటే కాస్త టైం ఉంది ఇంకా, కానీ కోచెస్ని పెట్టుకోవడం అండ్ కొందరు కోచెస్ని తీసేయడం మొదలైన అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇప్పుడు మనం మొత్తంగా 12 టీమ్స్లో ఎవరు యాక్షన్లోకి వస్తారు, వీరిలో తెలుగు టైటన్స్ వైపు ఎక్కువగా వచ్చే ప్లేయర్స్ ఎవరు అనేది అయితే చూద్దాం. అంటే ఓవరాల్గా రిలీజ్ ప్లేయర్స్ లిస్ట్ అండ్ రిటైన్ ప్లేయర్స్ లిస్ట్ ఎలా ఉంది, వాళ్ళ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఆన్ సీజన్ 11. సో చూసే ముందు అయితే తెలుగు టైటన్స్ వచ్చే సీజన్లో ఎవరిని కొంటే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి పీకేఎల్ అప్డేట్ కోసం. సో కబడ్డీ కోసమే మెయిన్గా ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో వీడియోలోకి వెళ్దాం, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఫస్ట్ టీం బెంగాల్ వారియర్స్. సో బెంగాల్ వారియర్స్ టీం అంత మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, 10th ప్లేస్. సో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ టీంలో ఉన్న మెయిన్ ప్లేయర్స్ ఫజల్ అట్రాచలి యావరేజ్గా రాణించాడు. అతని స్టేజ్కి ఈ పర్ఫార్మెన్స్ అయితే అంత బాగాలేదు కాబట్టి ఇతను రిలీజ్ అవుతాడు. సో పెద్ద డిమాండ్ కూడా వచ్చే సీజన్లో ఇతడికి ఉండకపోవచ్చు. మనీందర్ సింగ్, సో ఇతడైతే ఒక బాహుబలి లాంటి ప్లేయర్. సో చాలా స్ట్రెంగ్త్ ఉన్న ప్లేయర్ అండ్ ఇతడు కూడా పెద్దగా ఆడలేదు ఈసారి. అండ్ జస్ట్ ఇతడు 15 మ్యాచ్లు మాత్రమే ఆడాడు, మిగతా మ్యాచ్లు ఇతన్ని ఆడించలేదు. సో ఓవరాల్గా అయితే యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతడు ఈసారి బెంగాల్ వారియర్స్ టీం నుంచి చాలా కాలంగా ఆడుతున్నాడు కాబట్టి ఈసారి ఇతడు ఆడకపోవచ్చు ఈ టీంకి. అండ్ నెక్స్ట్ నితేష్ కుమార్ బాగానే ఆడాడు, దాదాపు ఒక 53 పాయింట్స్ తెచ్చాడు, పర్లే అనిపించాడు. అండ్ నెక్స్ట్ విశ్వాస్, సో ఒక యంగ్ ప్లేయర్, ఇతడైతే ఈ టీంలో షైన్ అయ్యాడు. సో మొత్తానికి ఈ టీం నుంచి రిలీజ్ కాబోయే మెయిన్ ప్లేయర్స్ అయితే ఫజల్ అట్రాచలి అండ్ మనీందర్ సింగ్, వీళ్ళిద్దరు ఉంటారని నాకైతే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 బెంగళూరు బుల్స్. సో బెంగళూరు బుల్స్ టీం అయితే ఈసారి చాలా దారుణంగా ఫీల్ అయింది. సో 12th ప్లేస్లోకి వెళ్ళిపోయింది బెంగళూరు బుల్స్ టీం. అండ్ ఈ టీంలో ఉన్నటువంటి డుబ్కీ కింగ్ ఉన్నాడు. సో అయినప్పటికీ కూడా ఈ టీం పర్ఫార్మెన్స్ అయితే చాలా దారుణం. సో కాబట్టి అందరు కూడా రిలీజ్ అవుతారు. ఫస్ట్ నితిన్ రావల్, సో డిఫెన్స్లో ఇతడు ఒకడే రాణించాడు, 76 పాయింట్లు అయితే ఇతను స్కోర్ చేశాడు నితిన్ రావల్. సో ఇతన్ని వాళ్ళు రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూస్తే అజింక్య పవార్, ఎంతో హోప్స్ పెట్టుకున్నారు కానీ ఇతను నిరాశపరిచాడు, పెద్దగా ఆడలేదు, ఇతను రిలీజ్ అవుతాడు. అండ్ పర్దీప్ నర్వాల్ ఆబ్వియస్గా ఇతను రిలీజ్ అవుతాడు, చాలా నిరాశపరిచాడు పర్ఫార్మెన్స్ అండ్ ఇతడు రిటైర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో పర్దీప్ నర్వాల్ అయితే వచ్చే సీజన్ చాలా కష్టమే ఏ టీం అయినా తీసుకోవడం. అండ్ జై భగవాన్ ఒక మంచి యంగ్ ప్లేయర్ కానీ ఇతను కూడా పెద్ద రాణించలేదు, ఈ టీంలో అందరు ఆల్మోస్ట్ ఫెయిల్ అయ్యారు. సో జై భగవాన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇంకొక ప్లేయర్ అక్షిత్, యంగ్ ప్లేయర్, పర్లే అనిపించాడు అండ్ ఇతను కూడా రిలీజ్ అవుతాడు. అండ్ సుశీల్, సో సుశీల్ కూడా చాలా మంచి ప్లేయరే. అందరు ప్లేయర్స్ రైడర్స్ బాగానే ఉన్నారు కానీ టీంలో అందరు కలిసికట్టుగా ఆడలేకపోయారు. దారుణమైన పర్ఫార్మెన్స్తోని 12th ప్లేస్లోకి వెళ్ళిపోయింది టీం అని చెప్పొచ్చు. సో ఇందులో రిలీజ్ అయ్యే మెయిన్ ప్లేయర్స్ అయితే అజింక్య పవార్ అండ్ పర్దీప్ నర్వాల్, జై భగవాన్ అండ్ సుశీల్, వీళ్ళు పక్కా రిలీజ్ కాబోతున్నారు ఈ టీంకి. అండ్ నెక్స్ట్ నెంబర్ 3 దబాన్ ఢిల్లీ. సో ఈ సీజన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, టాప్ 2లో నిలిచారు వీళ్ళు అండ్ లీగ్ టేబుల్లో. అండ్ అదేవిధంగా ఈ టీంలో అయితే అషు మాలిక్ 22 మ్యాచెస్ ఆడాడు, 253 పాయింట్స్ స్కోర్ చేశాడు. సో ఇతడు వన్ ఆఫ్ ద టాప్ ఈ టోర్నమెంట్లో అని చెప్పొచ్చు అండ్ ఇతన్ని వీళ్ళు ఎలాగో రిటైన్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ నవీన్ ఎక్స్ప్రెస్. సో నవీన్ కూడా తన వరకు బాగానే ఆడాడు, కాకపోతే వచ్చే సీజన్ ఇతడు ఈ టీంలో నుంచి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ డిఫెన్స్లో యోగేష్, ఇతడు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు వీళ్ళకి. సో ఇతను రిటైన్ చేసుకోవచ్చు. సో ఈ టీం నుంచి బయటకు వచ్చే ప్లేయర్స్ అయితే నవీన్ ఒకడైతే కన్ఫర్మ్గా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 4 గుజరాత్ జెయింట్స్. సో ఈ టీం 11వ స్థానంలోకి వెళ్ళిపోయింది. సో చాలా దారుణమైనటువంటి పర్ఫార్మెన్స్ అండ్ ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే టీం నుంచి దాదాపుగా రిలీజ్ అవుతారు ప్లేయర్స్ అందరూ. గుమాన్ సింగ్ పర్లే అనిపించాడు, మంచి ప్లేయరే, కాకపోతే ఇతనికి సపోర్ట్ లేదు అండ్ ఇతను రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి వచ్చే సీజన్కి. అండ్ నెక్స్ట్ పర్తిక్ దహియా. సో పర్తిక్ దహియా ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు ఈసారి. సో పక్కా పర్తిక్ దహియా అయితే రిలీజ్ అవుతాడు. సో వీళ్ళిద్దరు ఈసారి రిలీజ్ కాబోతున్నారు. అండ్ రాకేష్ సంగ్రహ్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు అండ్ అబీ బక్ష్ మొదలైన ప్లేయర్స్ అంతా ఫెయిల్ అయ్యారు. సో గుజరాత్ జెయింట్స్ నుంచి రిలీజ్ అయ్యే ప్లేయర్స్ గుమాన్ సింగ్, పర్తిక్ దహియా అండ్ రాకేష్ సంగ్రోయా అండ్ మొహమ్మద్ నబీ బక్ష్, వీళ్ళైతే రిలీజ్ కాబోతున్నారు ఎందుకంటే వీళ్ళు కలిసికట్టుగా ఆడలేకపోయారు అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగాలేదు ఈ సీజన్లో. అండ్ నెక్స్ట్ టీం మనం చూసుకున్నట్లయితే నెంబర్ 5 హర్యానా స్టీలర్స్. సో వీళ్ళు టైటిల్ గెలిచారు, నెంబర్ 1 టీం. సో టైటిల్ గెలిచిన టీం అండ్ ఇందులో వినయ్, ఈ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే వీళ్ళంతా కూడా టీం విజయాల్లో కాంట్రిబ్యూట్ చేశారు. సో సింగిల్ హ్యాండ్ పర్ఫార్మెన్స్ కాకుండా కలిసికట్టుగా ఆడారు. వినయ్ అయినా, మహమ్మద్ రజా వీళ్ళకు మెయిన్ అని చెప్పొచ్చు ఈసారి. సో ఇతడు
ఆబ్వియస్‌గా రిలీజ్ అవుతాడు. అంత డబ్బు పెట్టి రిటైన్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ వీళ్ళ టీంలోనే రాహుల్ సెత్పాల్ డిఫెండర్ అండ్ శివం పటారే. సో వీళ్ళు సూపర్ స్టార్స్ అని చెప్పొచ్చు. వీళ్ళంతా వాళ్ళు రిటైన్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. మహమ్మద్ రజా అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీళ్ళ టీంలో. నెక్స్ట్ జైపూర్ పింక్ ప్యాంథర్స్ వీళ్ళైతే టాప్ 6లో నిలిచారు టేబుల్లో. అండ్ వీళ్ళ టీం ఆల్రెడీ కోచ్ని విడిచిపెట్టింది. అండ్ ఈసారి వీళ్ళు అర్జున్ దేశ్వాల్ అంత ఊహించినంత విధంగా అయితే ఆడలేదు. సో మొత్తానికైతే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత టాప్లో అయితే లేడు. ఇతను రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ టీం నుంచి ఇతడు రిలీజ్ అవుతాడు. అండ్ అంకుష్ రాథీ అండ్ మొదలైన ప్లేయర్స్, వికాస్ ఖండోలా కూడా రిలీజ్ అవుతాడు. సుర్జిత్ సింగ్ కూడా రిలీజ్ అవుతాడు. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ టీం నుంచి అర్జున్ అండ్ వికాస్ ఖండోలా, సుర్జిత్ సింగ్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 7 చూసుకుంటే పాట్నా పైరేట్స్. సో పాట్నా పైరేట్స్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. వీళ్ళు లీగ్ స్టేజ్లో నెంబర్ 4 నిలిచారు టేబుల్లో. సో ఓవరాల్గా కాదు, లీగ్ స్టేజ్ వరకు నేను చెప్పేది. అండ్ దేవాంక్ అండ్ వీళ్ళ టీంలో అయితే దేవాంక్ టాప్ అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఓవరాల్ లీగ్ టాప్ ఇతను. అండ్ అదేవిధంగా అయాన్ లోచబ్. సో వీళ్ళిద్దరు ఈసారి మంచి ఫైండింగ్ అని చెప్పొచ్చు ఈ ప్రో కబడ్డీ సీజన్లో. వీళ్ళ ఆట చూసిన తర్వాత వీళ్ళని ఎలా వీళ్ళు రిటైన్ చేసుకుంటారు. రిలీజ్ అయినా కూడా వీళ్ళకు టాప్ డిమాండ్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వీళ్ళ టీంలో మిగతా ప్లేయర్స్ సందీప్ అండ్ సుధాకర్ వీళ్ళకి పెద్ద ఛాన్సెస్ అయితే రాలేదు. సో ఓవరాల్గా ఈ 4 టాప్ రైడర్స్లో 2 రిలీజ్ అవుతారు. దాదాపు వీళ్ళకు ప్రతి టీం టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ నెక్స్ట్ నెంబర్ 8 పునేరి పల్టాన్ 8th ప్లేస్లో నిలిచారు వీళ్ళు టేబుల్లో లీగ్ స్టేజ్లో. అయితే వీళ్ళకి పంకజ్ మొహితే అండ్ మిగతా ప్లేయర్స్, ఎప్పుడైతే అస్లాం ఇనామ్దార్ వీళ్ళ టీంలో ఆడలేదో వీళ్ళ టీం అంతా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సో పంకజ్ మొహితే అయినా, మోహిత్ గోయట్ అయినా వీళ్ళంతా కూడా రిలీజ్ అవుతారు. ఆకాశ్ సిండే. సో మొత్తానికైతే ఈ టీం పర్ఫార్మెన్స్ కూడా అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఎక్కువ మంది ప్లేయర్స్ అయితే రిలీజ్ అవుతారు. టీమును మొత్తం చేంజ్ చేసే హోప్స్ అయితే ఉన్నాయి వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నెంబర్ 9 తమిళ్ తలైవాసు. ఈ టీంలో 9th ప్లేస్ వచ్చింది ఈ టీం. అండ్ ఈ టీం నరేందర్ అండ్ సచిన్. సో వీళ్ళు ఎంతో హోప్స్ పెట్టుకున్నారు, కానీ వీళ్ళు ఆశించినంత అయితే ఆడలేదు. సో ఈ టీం నుంచి రిలీజ్ అయ్యే టాప్ ప్లేయర్స్ అయితే వీళ్ళే అని చెప్పొచ్చు. నరేందర్ అండ్ సచిన్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ నెంబర్ 10 యూ ముంబా. సో వీళ్ళు టాప్ 5లో నిలిచారు టేబుల్లో లీగ్ స్టేజ్లో. అండ్ ఈ టీం అయితే అజిత్ చౌహాన్ అనే ఒక యంగ్ ప్లేయర్ ఈ సీజన్లో ఇతడైతే షైన్ అయ్యాడు. అండ్ మంజిత్ దహియా కూడా ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా దాదాపు అజిత్ చౌహాన్ రిటైన్ చేసుకోవచ్చు. కాకపోతే మంజిత్ దహియా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ టీంలో మంజిత్ దహియా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ టీం యూపీ యోధా. సో యూపీ యోధా కూడా మంచి ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఈ సీజన్లో అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళకు భరత్ హూడా అండ్ అదేవిధంగా భవానీ రాజ్పూత్ మొదలైన ప్లేయర్స్. సో వీళ్ళంతా యునైటెడ్గా ఆడారు. అండ్ సురేందర్ గిల్, గగన్ గౌడ, మెయిన్గా గగన్ గౌడ గురించి చెప్పాలి. యంగ్ ప్లేయర్ ఇతడి వల్లనే వీళ్ళు ప్లే ఆఫ్కి వెళ్ళారు. అండ్ ఆల్మోస్ట్ టైటిల్ ఫేవరెట్గా కూడా ఒక టైంలో అనిపించారు. సో మొత్తానికైతే యూపీ యోధా టీంలో రిలీజ్ అయ్యే ప్లేయర్స్ దాదాపు వీళ్ళందరినీ రిటైన్ చేసుకోవచ్చు. భరత్ హూడా అండ్ సురేందర్ గిల్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ మీకు ఆల్రెడీ తెలుసు, పవన్ షరావత్ ఎలాగో రిలీజ్ అవుతాడు, అతనికి FBM ఛాన్స్ ఉంది కాబట్టి అతను రిలీజ్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు. విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్ అయితే రిటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి తెలుగు టైటన్స్ టీంలో.